నమస్తే, నేను ప్రశాంత్. అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో భారతీయులంతా భయపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు యూఎస్కి వెళ్దామనుకునే వాళ్ళు మాత్రం వెనకడుగేస్తున్నారని అయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నిర్ణయాలు అంటే అక్కడ ఉన్న తీసుకున్న ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నిటికైతే కొంచెం భయపడి వెనకడుగైతే వేస్తున్నారు. అసలు నిజానికి ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళరాదా, అదేవిధంగా భారతీయులకి అక్కడ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అనేది అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు అమెరికాలో అసలు పరిస్థితి ఎలా ఉంది? చాలామంది అంటే ఇప్పుడు వెళ్ళాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి సో ఇప్పుడు అమెరికాకి వెళ్ళొచ్చు అంటారా? ఇప్పుడు ఎవరైతే నార్మల్గా అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాము, పార్ట్ టైం జాబ్స్ చేసుకుందాము, అక్కడ సెటిల్ అయిదామని ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటున్నారో సో ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు వెళ్ళొచ్చు అంటారా? వెళ్తే ఎలాంటి రూల్స్లో ఎలాంటి అంటే ఏ ప్రాసెస్లో వెళ్తే బెస్ట్ అంటారు? ఇప్పుడు మనం అమెరికానే కాకుండా గతంలో లాస్ట్ ఇయర్ కెనడా విషయంలో కూడా చాలా వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సిక్ తీవ్రవాద నేపథ్యంలో. అయితే అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనడా వెళ్ళే విద్యార్థుల విషయంలో కొన్ని అడ్వైజరీస్ జారీ చేసింది. మీ రిస్క్ తోటే మీరు వెళ్ళండి, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైనా రిస్క్ వస్తే మాకు సంబంధం లేదు అన్న స్టైల్లో ఒక అడ్వైజరీలు జారీ చేసింది, వెళ్ళొద్దని చెప్పింది. అయినా కానీ వీసాలకు అప్లై చేశారు, వెళ్ళడం జరుగుతూనే ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు అమెరికా ఈ స్టూడెంట్ వీసాల విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల నేపథ్యంలో ఎవరైతే వీసా వైలేషన్స్ చేస్తున్నారో, వీసా రూల్స్ వైలేషన్ చేస్తున్నారో వాళ్ళందరినీ డిపోర్టేషన్ చేస్తుంది. ఇల్లీగల్గా మైగ్రెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళని, అలాగే F1J1 M1 వీసాల మీద వచ్చి, నాన్ ఇమిగ్రెంట్ వీసాల మీద వచ్చి నిర్ణీత సమయం దాటేసిన తర్వాత కూడా వాళ్ళు అమెరికాలో ఉంటూ అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళని కూడా డిపోర్టేషన్ చేసేటటువంటి సెల్ఫ్ డిపోర్టేషన్ అంటారు దాన్ని, వెళ్ళిపోమని చెప్తుంది. ఈ నేపథ్యంలో చైనా వాళ్ళు ఒక అడ్వైజరీ జారీ చేశారు. అంటే వాళ్ళ దేశం వాళ్ళ కోసం ఏంటంటే ఈ అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి, దీనికి చైనా గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు, అక్కడ సేఫ్గా అయితే లేదు అని చెప్పి చైనీస్ గవర్నమెంట్ ఈ వాళ్ళ స్టూడెంట్స్ కోసం అడ్వైజరీ జారీ చేసింది. ఇండియా ప్రస్తుతానికైతే అటువంటి అడ్వైజరీస్ ఏమీ జారీ చేయలేదు. మరి అడ్వైజరీస్ జారీ చేయలేదు కాబట్టి సేఫా కాదా అంటే ప్రస్తుతానికైతే అఫీషియల్గా సేఫే. ఎవరికి సేఫ్? ఎవరైతే ప్రాపర్ వీసా ప్రకారం వెళ్తారో వాళ్ళకి సేఫ్. రెండు, వీసా రూల్స్కి అనుగుణంగా అక్కడ జీవిస్తూ ఉంటారో వాళ్ళకి సేఫ్. నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి, ఆ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఈ ఎడ్యుకేషన్ వీసాస్ F1 అంటేనేమో ఒక ఫుల్ టైం యూనివర్సిటీ కోర్స్, అలాగే M1 అంటేనేమో ప్రొఫెషనల్ కోర్సెస్, అది 3 months 6 months ఇట్లా ఉంటుంది. అలాగే J1 అనేదేమో ఇంకొకటి, ఇది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికా నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఇండియాకి వస్తారు, ఇండియా నుంచి దానికి అనుగుణంగా అమెరికాకి వెళ్తుంటారు. సో వీళ్ళకి వాళ్ళు చదువుకునే టైంలో అసలు ఎలాంటి ఉద్యోగాలు అవుట్ సైడ్ ద క్యాంపస్ చేయకూడదు. క్యాంపస్లో కొన్ని ఉద్యోగాలు చేయొచ్చు, అవి కంపల్సరీగా వీక్లీ 20 గంటలకు లోబడి మాత్రమే ఉంటాయి. సో ఒక లైబ్రేరియన్గా పనిచేయచ్చు, లేకపోతే యూనివర్సిటీలో ఉండే జిమ్ముల్లో పనిచేయచ్చు, క్యాంటీన్స్లో పనిచేయచ్చు, లేకపోతే మెస్లో పనిచేయచ్చు. ఇటువంటి చాలా వర్క్స్ ఉంటాయి అక్కడ. అంటే ఇప్పుడు వినిపిస్తున్నది ఎక్కువ ఏంటంటే ఇలా చాలామంది వచ్చి పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల అమెరికాలో ఉన్న వాళ్ళకి జాబ్స్ దొరకకుండా అయిపోతుంది పరిస్థితి. సో ముఖ్యంగా ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారు, నెక్స్ట్ ప్రియారిటీ వీళ్ళకి ఇస్తారని చెప్పేసి వినిపిస్తుంది. దీని ద్వారా పార్ట్ టైం జాబ్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు అని చెప్పేసి వినిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అనేది ముఖ్యం. స్టడీ పర్పస్. మరి పార్ట్ టైం జాబ్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? నువ్వు చదువుకోవడానికి ఫుల్ టైం కోర్సులో వెళ్తున్నారు, ఆ వీసా రూల్స్లో స్పష్టంగా ఉంటుంది. వీసా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తారు. నీకు ఉద్యోగం పార్ట్ టైం చేయాలి అనుకుంటే ఎంత చేయాలి, ఎలా చేయాలి, ఆ 2 రూల్స్ ఉన్నాయి. చేయొచ్చు, చేయడంలో తప్పులేదు, దానికి కంపల్సరీగా రూల్స్ ఉన్నాయి. ఏంటా రూల్స్? క్యాంపస్లోనే పనిచేయాలి. ఏం పనులు? లైబ్రరీలో అసిస్టెంట్, జిమ్స్లో అసిస్టెంట్, క్యాంటీన్లో అసిస్టెంట్, ఆర్ లేకపోతే మెస్లో అసిస్టెంట్, ఆర్ లేకపోతే టీచర్ల దగ్గర అంటే ప్రొఫెసర్లు ఉంటారు వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేయొచ్చు, ప్రొఫెసర్ల దగ్గర అసిస్టెంట్గా చేయొచ్చు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. అంటే లేకపోతే థీసిస్ రైటర్స్గా ఉండొచ్చు. ఇలాంటివి ఆన్ క్యాంపస్ జాబ్స్ అవి చేయొచ్చు. క్యాంపస్ బయట చేయకూడదు. క్యాంపస్ బయట నువ్వు పార్ట్ టైం చేయడం అంటే ఎక్కడ చేస్తారు?
ఒక షాపింగ్ మాల్లో చేస్తావు, ఆర్ లేకపోతే ఒక పెట్రోల్ బంక్లో చేస్తావు, ఆర్ ఏదన్నా ఒక స్కావెంజర్గా చేస్తుంటాం. సో ఈ పనులు చేయడం తప్పులేదు, కానీ క్యాంపస్ బయట చేయకూడదు. క్యాంపస్ బయట చేసేవంటే స్థానికమైనటువంటి అమెరికన్ల యొక్క హక్కుల్ని కాలరాయడం అవుతుంది. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి లోకల్ రూల్స్, లేబర్ రూల్స్ ప్రకారం 1 అవర్కి ఒక సపోజ్ $10 జీతం అనుకోండి, ఇలా పార్ట్ టైం జాబ్ చేయడానికి. స్థానికులకి కంపల్సరీగా $10 పే చేయాలి. కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళి బేరవాడి $10 ఇవ్వక్కర్లేదు, $2 ఇస్తే చాలంటారు. ఇది రెండో ఉల్లంఘన. క్యాంపస్ బయట ఉద్యోగం చేయడమే ప్రధానమైనటువంటి నేరం అయితే, ఇలా బేరం చేసి తక్కువకి పనిచేయడం పెద్ద 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 నేరం. ఇంకా స్థానికుల యొక్క అవకాశాలను కాలరాయడం అవుతుంది. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో అయితే అమెరికాకి వెళ్తున్నావో ఆ ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళ్ళాలి తప్ప, అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ఉద్దేశం మీద ఆధారపడాలి తప్ప, ఇక వేరే పార్ట్ టైం జాబులు చేస్తా, నేను అప్పు చేసి అమెరికాకి వచ్చాను చదువుకోవడానికి, మరి అప్పు ఎవరు తీర్చాలంటారు కొంతమంది. ఎవడు చేయమని నిన్ను అప్పు చేసి అమెరికా వెళ్ళి చదువుకోవని? అప్పు తీర్చగలిగితేనే చదువుకునేటప్పుడు చదువుకో, అంతే తప్ప ఉద్యోగం చేయకూడదు. సో ఇలా నిర్ణయించుకుంటే మాత్రమే నువ్వు అమెరికా వెళ్ళాలి. ఫ్యూచర్లో భారతీయులకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే భవిష్యత్ అనేది ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఇప్పుడు మన వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, వెళ్ళబోయే వాళ్ళకి కానివ్వండి? వెళ్ళిన వాళ్ళు అక్రమంగా వెళ్తే ఇంటికి వచ్చేయాలి. బెస్ట్ పాలసీ ఏంటి? అక్రమంగా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటుంటే సెల్ఫ్ డిపోర్టేషన్ అయిపోవాలి. ఒకవేళ మీ మీదనే అక్రమ కేసులు పెట్టి చిన్న చిన్న నేరాలు పాల్పడ్డా కానీ అక్రమంగా మీ మీద కేసు పెట్టింది అనుకోండి, మిమ్మల్ని డిపోర్టేషన్ అయిపోతుంటున్నారు. అలాంటి పరిస్థితులు ఉంటే మన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ని మీట్ అయ్యి వాళ్ళ సలహాలు పొందాల్సిన అవసరం. అలాగే మన తెలుగు వాళ్ళ కొన్ని గ్రూపులు కూడా, అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. నాటా అని, తానా అని ఇటువంటి అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కావాల్సినటువంటి హెల్ప్ కూడా చేస్తారు. అలాగే చందు గారు అని చెప్పి ఇటువంటి ఇమ్మిగ్రేషన్ వీసాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లాయర్ గారు ఉంటారు అక్కడ. ఆయన సహాయం కూడా తీసుకోవచ్చు. ఆయన ఇటువంటి ప్రత్యేకంగా ఇమ్మిగ్రేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా వస్తే ఇలాంటి కేసులు వాదిస్తుంటాడు. బట్ అమెరికాలో లాయర్ అంటే చాలా కాస్ట్లీ. మళ్ళీ ఇంకో అప్పు చేయాలి, చదువుకోవడానికి ఎంత అప్పు చేసావో అంత అప్పు చేయాలి మళ్ళీ. సో కాబట్టి మీరు ఒకవేళ అమెరికాలో ఎక్స్క్లూజివ్గా చదువుకోవాలి అని అనుకుంటే మాత్రం చదువుకోవడానికి మాత్రమే వెళ్ళండి. అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబులు చేస్తే అక్రమంగా మిమ్మల్ని దాన్ని నిర్దేశించి డిపోర్టేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఫస్ట్ అనే పాలసీ కింద అమెరికన్లకే ముందు అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది. రెండో ఆస్పెక్ట్ మీరు అడిగినట్టుగా భవిష్యత్తులో వెళ్ళాలా వద్దా, నిజాయితీగా చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం వెళ్తే వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళకు కూడా అమెరికాకు కూడా కావాలి, మన స్టూడెంట్స్ కావాలి, మన స్టూడెంట్స్ కట్టే ఫీజులు ఆ యూనివర్సిటీస్కి కావాలి. రెండు, మన ఉద్యోగులు కావాలి, H1B వీసా మీద వెళ్ళేటటువంటి ప్రొఫెషనల్స్ కావాలి. ఇప్పుడు ఓవరాల్గా అమెరికా ప్రతి సంవత్సరం 80,000 H1B వీసాలు జారీ చేస్తుంది మొత్తం వరల్డ్ వైడ్గా. వాటిల్లో 70,000 వరకు ఇండియన్సే తీసుకుంటున్నారు. అందులో మళ్ళీ 30,000 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా లీగల్గా రమ్మంటుంది, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని రమ్మంటుంది. వాళ్ళకి అవసరం, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి కావాలి కాబట్టి కంపల్సరీగా వెళ్ళొచ్చు. సో మీరు ఏ పర్పస్ మీద అయితే వెళ్తారో ఆ పర్పస్ కోసమే వెళ్ళండి, చట్టాన్ని ధిక్కరించకండి, రూల్స్ ప్రకారం నడుచుకోండి. ఒకవేళ మీ మీద అన్యాయంగా ఏదైనా కేసులు బనాయించడం జరిగినా లేకపోతే పనిష్మెంట్లు ఇంపోజ్ అయినా మీకు సహాయం చేయడానికి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఇండియన్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఇమిగ్రేషన్ ఆఫీసర్ని సంప్రదించవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.